పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో సిపిఐ ఆధ్వర్యంలో నిరసన. ఉగ్రవాదుల నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపడాన్ని సిపిఐ తీవ్రంగా ఖండిస్తుందని సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు అన్నారు. పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ సిపిఐ తణుకు పట్టణ సమితి ఆధ్వర్యంలో తణుకు రాష్ట్రపతి రోడ్ సిపిఐ ఆఫీస్ రోడ్లో నల్ల బ్యాడ్జీలు ధరించి కొవ్వొత్తులతో ఉగ్రదాడిలో చనిపోయిన మృతులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా భీమారావు మాట్లాడుతూ మతోన్మాదంతో ఉగ్రవాదులు చేస్తున్న దుశ్చర్యలను అందరూ ముక్తకంఠంతో ఖండించాలన్నారు. జమ్మూ కాశ్మీర్ పహల్గాం ఉగ్రవాద దాడిని సిపిఐ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇవాళ కాశ్మీర్లో ఇద్దరు విదేశీయులతో సహా 26 మంది పర్యాటకుల్ని, అమాయక పర్యాటకుల్ని అత్యంత దారుణంగా, కిరాతకంగా కాల్చి చంపడం అత్యంత దారుణమైనటువంటి, హేయమైనటువంటి చర్య. వీళ్ళ ఉగ్రవాదాన్ని అంతం చేస్తాం, శాంతి భద్రతలను పరిరక్షణలో తీసుకొచ్చాం. ఇవాళ కాశ్మీర్లో శాంతిని నెలకొల్పామని చెప్పి నిత్యము కూడా గొప్పలు చెప్పుకుంటున్నటువంటి బీజేపీ నాయకులు వాళ్ళు చెప్తున్నటువంటిది ఎంత డొల్లతనమైనటువంటిది ఇవాళ జరిగినటువంటి ఉగ్రదాడిలో స్పష్టమవుతూ ఉంది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అంతమొందించాల్సినటువంటి బాధ్యత ఇవాళ అందరిపైన ఉంది. ఇవాళ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థల యొక్క వైఫల్యమే ఇవాళ అంత దారుణంగా పట్టపగలు ఎలాంటి గంపు బెరుపు లేకుండా అత్యంత దారుణంగా ఇవాళ అమాయక పర్యాటకుల్ని, అలాగే ఇద్దరు దేశాయిల్ని కాల్చి చంపడం అత్యంత దారుణమైనటువంటి ఘటన. దీన్ని నిఘా సంస్థలు ముందుగా పరిశీలించలేకపోవడం ఇవాళ పాలనా వైఫల్యం, నిఘా సంస్థల వైఫల్యం. ముఖ్యంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం అధీనంలోనే జమ్మూ కాశ్మీర్ శాంతి భద్రతలు పరిరక్షించబడతా ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ని శాంతియుతంగా అక్కడ శాంతిని నెలకొల్పామని చెప్తున్నారు, ఉగ్రవాదాన్ని అంతం చేస్తామని చెప్తున్నారు. ఉగ్రవాదం అంతానికి వీళ్ళ పెద్ద కరెన్సీని, నోట్లను రద్దు చేస్తామని చెప్తా ఉన్నారు. వీళ్ళ 11 సంవత్సరాలు ఈ పరిపాలనా క్రమంలో ఇవాళ అక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతను పరిరక్షించే దాంట్లో కానీ, ఉగ్రవాదాన్ని అరికట్టే దాంట్లో కానీ ఇవాళ మీరు మొత్తంగా వైఫల్యం చెందారనేటువంటిది ఇవాళ జరిగినటువంటి ఉగ్రదాడి ఇవాళ స్పష్టం చేస్తూ ఉంది. ఇవాళ ఉగ్రవాదాన్ని కూకట వేళతో పెకిలించాలి. అలాగే ఇవాళ జరిగినటువంటి ఉగ్రవాదాన్ని కూడా మతతత్వంతో ముడిపెట్టి ఈ దేశంలో మళ్ళీ క్యాష్ చేసుకోవాలి, సొమ్ము చేసుకోవాలనేటువంటి ఒక చాలా దిగజారినటువంటి ప్రకటనలు చేయడం కూడా అత్యంత దారుణం. చనిపోయినటువంటి వాళ్ళు ఇద్దరు విదేశీయులు ఉన్నారు, అలాగే భారతీయులు ఉన్నారు, ముస్లింలు కూడా ఇవాళ ముస్లింల యొక్క దాడిలో చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కేవలం హిందువులపైనే వాళ్ళ ఐడెంటిటీ చూసి వాళ్ళని ప్యాంటలు ఇప్పి వాళ్ళు పరిశీలించి వాళ్ళ ముస్లింలు కాదా హిందువులు అని చెప్పి నిర్ధారించుకొని హత్య చేస్తారనేటువంటి ఒక మోదీ మీడియా ఏదైతే ఉందో వాళ్ళ దేశంలో తప్పుడు సంకేతాలు ఇస్తూ ఉన్నారు. మతానికి మానవత్వం ఉండదు. వీళ్ళ మతోన్మాదంతో జరిగేటువంటి దాడులు, వీళ్ళ ఉగ్రవాదానికి మతంతో పని లేదు. ఉగ్రవాదం అనేటువంటిది పట్టుబెట్టాల్సినటువంటి అంశం. ఉగ్రవాదంతో చనిపోయినటువంటి వాళ్ళు ఏ మతం వాళ్ళైనా వాళ్ళ మానవులుగా, మనుషులుగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళ ఉగ్రవాదాన్ని అంతం చేయాల్సినటువంటి మీరు దాని వైఫల్యం నుంచి వీళ్ళ ప్రజలు పక్కదారి పట్టించే దానికోసం, వీళ్ళ మత ప్రముఖుని పూజించే దానికోసం, మత శిక్షను రేపే దానికోసం, వీళ్ళ దేశంలో వైషమ్యాల్ని ఇవాళ మతం పేరుతోటి ఇవాళ దేశంలో ఇవాళ వేర్పాటువాదాన్ని తీసుకొచ్చేదానికి ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం పూనుకోవడం సిగ్గుచేటు. చనిపోయినటువంటి మృతుల్లో విదేశీయులు ఉన్నారు, భారతీయులు ఉన్నారు, హిందువులు ఉన్నారు, ముస్లింస్ ఉన్నారు. ఇవాళ ఉగ్రవాదానికి ఎలాంటి మతంతో పని లేదనేటువంటిది అర్థమవుతూ ఉంది. ఉగ్రవాదాన్ని అంతం చేసినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన ఉంది. ఆ దిశగా మీరు గట్టి చర్యలు తీసుకొని ఉగ్రవాదానికి పాల్పడినటువంటి వాళ్ళు మేమేనని చెప్పి లష్కర్-ఏ-తోయిబాకి సంబంధించినటువంటి వస్తువులు ప్రకటించుకోవడం జరిగింది. వారిని ఇవాళ ఎవరైతే ఈ దాడులకు పాల్పడ్డారో వాళ్ళని పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకునే దానికోసం, వాళ్ళని గుర్తించి వాళ్ళని అంతం చేసే దానికోసం వీళ్ళ ప్రభుత్వం పూనుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి ఉగ్రవాద ఘటనలు జరగకుండా, ఇలాంటి దుర్ఘటనలకు తావులేని విధంగా భద్రతాపరమైనటువంటి కఠిన చర్యలు తీసుకొని